నా వంశానికి నువ్వు తప్ప మరి ఏ దిక్కు లేకుండా చేశాడు. ఆ విషయాలని ఇప్పుడు ఇందో నాన్నగారు. బాబు, ఒక భిక్షగాడిగా అడుగుతున్నాను. నా వంశపారంపర్యంగా వస్తున్న కైంకర్యాన్ని స్వీకరించు బాబు. ఆ శివుడు ముందు పూజారిగా నిలబడి నా వంశాన్ని నిలబెట్టు. నా వంశాన్ని నిలబెట్టు బాబు. శంకరం, ఆయన మాట కాదనుకురా. అమ్మా, నా మార్గాలు నా సిద్ధాంతాలు తెలిసేనని కోరుతున్నారా? తెలుసు బాబు, అన్నీ తెలుసు. కానీ కన్న బిడ్డ లేని దరిద్రులం కాదుగా. మన వంశాన్ని నిలబెట్టు. నాన్నగారు, ఏ దేవాలయాలు మన దేశ అనైక్యానికి మూల కారణాలు అనుకున్నాను, ఏ గుడి గంటలు మానవ వైషమ్యాలకు మారుమూలతలు అనుకున్నాను, ఏ మంత్రాలు మానవ జాతికి జీవన కుతంత్రాలు అనుకున్నాను, ఏ పూజలు మనిషికి అనాదిగా పట్టిన బూజులు అనుకున్నాను, వాటితో నన్ను రాజీపడమంటారు నాన్న? దేవుడికి మనిషికి అబద్ధానికి నిజానికి రాజీ కుదరదు గారు. క్షమించండి. నన్ను నా సిద్ధాంతాల్ని నమ్ముకుని నా వెంటే నడిచే నా మిత్రులు నేను మోసం చేయలేను. మమ్మల్ని మాత్రం మోసం చేయగలవా బాబు? నిన్ను నీ సిద్ధాంతాల్ని నమ్ముకున్న వాళ్ళని గురించే ఆలోచిస్తున్నావు కానీ నీ మీద ఆశలు పెట్టుకున్న నీ కన్నవాళ్ళని గురించి ఆలోచించవి. నీకు జన్మనిచ్చిన మాకంటే వాళ్లే ఎక్కువ బాబు. ఒరే శంకరం, ఇన్నాళ్ళు తల్లిగా నిన్ను సమర్థించాను, కానీ దేవుడి పట్ల నువ్వు చేస్తున్న అపచారం ఈ ఇంటికి ఎన్ని అనర్థాలు తెచ్చిపెట్టిందో ఆలోచించు. కాలం తీరకుండానే పెద్దవాడు వెళ్లిపోయాడు. పారాణి ఆరక ముందే దాని బొట్టు చెరిగిపోయింది. ఆయన మంచాన పడ్డారు. ఇదంతా ఊహించుకుంటే ఈ ఇంటికి ఏదో ఉపద్రవం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నాయనా, మీ నాన్నగారి మాట కాదనకు. తల్లిగా నిన్ను అర్థిస్తున్నాను రా. క్షమించమ్మా, మనిషిగా పతనం చెంది మీ ఆశలను తీర్చలేదు. ఇదే నీ ఆఖరి మాట బాబు. అసలు మీకు రెండో కొడుకు పుట్టిన లేదనుకోండి, పుట్టినా చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకోండి, కన్నవారి రుణానికి కట్టుబడి జీవితాంతం ఆస్తికత్వాన్ని బానిసగా బ్రతకలేదమ్మా. బాబు, లాభం లేదు పార్వతి. ఆశ చావక అర్థించడం కానీ వీడి ముందు ఏడ్చే కన్నా ఆ గర్భాలయంలో ఏడిస్తే శివయ్య ప్రత్యక్షమయ్యేవాడు. పార్వతి, బిడ్డల మీద ఆధారపడటం కన్నవాడి అవివేకమని మరొకసారి సాగి చెప్పాడు. నాకెవరి సహాయం అక్కర్లేదు. నా దేవుడు అనాథ కాదు. చచ్చిపోలేదు. నాకెవరి సహాయం? నీ అచ్చం నేనే చేసుకుంటానయ్యా. నన్ను నడిపించవయ్యా. మహాదేవ, మహాదేవ. శంకర, అహం బ్రహ్మోస్మి, అహం విష్ణు, అహం ఈశ్వర. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించింది నేనే. నేనే పంచభూతములను, నేనే పంచాగ్నులను. నన్ను నమ్మిన వాడికి నమ్మని వాడికి ఒకే విధంగా సేవ చేస్తాను. కానీ నన్నే నమ్ముకున్నావని ఈ ప్రపంచాన్ని నమ్మిస్తూ నా ఆలయాన్నే శిథిలం చేస్తున్న ఈ దుర్మార్గులను మట్టుబెట్టే ఒక్క మానవుడు రావాలి. వాడు నాకంటే ఉన్నతుడు. ఆ మానవుడు ఎప్పుడు పుట్టుకొస్తాడా అని ఎదురు చూస్తున్నా. ఎక్కడ ఎక్కడ ఆ మానవుడు? నేను సృష్టించిన నా బిడ్డలకు రూపం లేని నాకు రూపాన్ని చిత్రించి చూపించి ఈ సమాజాన్ని మోసం చేస్తున్న ఆ దుష్ట శక్తులను శిక్షించి నన్నే ధిక్కరించి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని విప్లవ శంఖం పూరించగలిగిన మానవుడము నువ్వే నువ్వే నువ్వే. నా ఉనికి వల్ల అనాథలకు అభాగ్యులకు మేలు జరగాలంటే నన్ను కాదనేవాడు, నా ఉనికినే ప్రశ్నించేవాడు రావాలి. వాడే నా 11వ అవతారం. ఆ పరిపూర్ణమైన మానవుడవు నువ్వే. ఆ పరిపూర్ణమైన మానవుడవు నువ్వే 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 నువ్వే.
శేఖరం గారు, నేను మీకు చెప్పేటంత దాన్ని కాకపోయినా మీరు ఒక మంచి పని చేస్తే చూసి ఆనందించాలనుకునే మనిషిని, మీ మనిషిని. ఏమిటి గౌరీ నువ్వు మాట్లాడేది? దేవుడున్నాడన్న నమ్మకం మీకు లేకపోవచ్చు, కానీ దేవాలయం ఉన్నమాట వాస్తవం. వాటికి ఆస్తులు హంగులు ఉన్నమాట వాస్తవం. వాటిని కొందరు స్వార్థపరులు దుర్వినియోగం చేస్తున్నారని, జాతరల పేరుతో తిరణాల పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్నారని మీరే అంటున్నారు. అలాంటి మీరు దూరంగా ఉండి విమర్శించడం కంటే ఆలయ అర్చకత్వాన్ని స్వీకరించి దాన్ని మంచి కోసం ఉపయోగించడం మానవ సేవ కాదంటారా? ఏ రాయైనా దేవుడు కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా భక్తుడు కావచ్చు, కానీ అర్చకుడయ్యే అవకాశం కొంతమందికే ఉంటుంది. కాదనకండి. దేవుడు లేడు లేడు అని పదే పదే అరిచే మనిషి కంటే మనిషి మేలు కోసం, సమాజ క్షేమం కోసం అందుబాటులో ఉన్న ఏ పనైనా చేయగలిగిన మనిషి నిజమైన సంస్కర్త అని నా ఉద్దేశం. ब्रह्मोपदेश मुहूर्तस्तु मुहूर्तोऽस्तु